టికెట్. హే గైస్, ఈరోజు అయితే మనం కోరంగా వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నది చూద్దాం. యాక్చువల్గా గూగుల్ మ్యాప్ మనకు హ్యాండ్ ఇస్తుంది సగం దూరంలో. ఇది ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూడండి ఎండ్ వరకు. ఇప్పుడైతే కోరంగి చూద్దాం. 5:10 5:16 అయింది టైం అయితే. ఎందుకంటే ఇంతవరకు ఆ బోటింగ్కి లోపలికి వెళ్ళి వచ్చేదానికి టైం అంతా అయిపోయింది. లోపల ఐలాండ్ దగ్గరికి వెళ్ళి వచ్చేదానికి యానంలో కూడా ఐలాండ్స్ ఉన్నాయి. ఒకవేళ చూడాలనుకున్నట్లయితే నేను దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఉంటుంది మన వ్లాగ్ వీడియోలో. కర్రాక్ ఐలాండ్ అది, దాని పేరు అయితే వాళ్ళు లోకల్గా మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు అది. దూరం వచ్చేసాం. వెల్కమ్ బోర్డు ఉంది, కాకపోతే ప్రజెంట్ ఇది క్లోజ్లోనే ఉంది. అయినా సరే ఈ రూట్లో నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. 3 వీలర్స్ అయితే ఎలా ఉంటుంది. కాకపోతే ఇంత పని చేస్తున్నారు కానీ ఈ రోడ్డు మటుకు బాగు చేయట్లేదు వీళ్ళు. నేను 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది. ఇది చూపించేస్తే ఈడ యానంకి వచ్చిన తర్వాత చూడవలసిన ప్లేసెస్ అన్నీ అయితే చూసినట్టు ఉంటుంది. 300 మీటర్స్ ఉంది ఇది. అక్కడ నుంచి మనకి ఒక 500 మీటర్స్ ఉంటుంది అనుకుంటా లోపల దాకా వెళ్ళడానికి. పార్కింగ్ బాగానే ఉంటుంది కానీ లోపల ఇది ఒక్కటే మైనస్ ఈ గతుకుల రోడ్లు గందరగోళంగా ఉంటాయి. వానాకాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. కోరంగా అయితే చూడొచ్చు. వైజాగ్ ఎప్పుడు వెళ్తాం ఏమో. 5:31 అయింది అనుకుంటా దగ్గర. ఏముంది ఇక్కడ, డెస్టినేషన్ ఇది రావు అంటుంది. ఏం లేదే, ఉంటే అనుకోవచ్చు. రాబోయ్ అది అక్కడికి ఎట్లా వెళ్తారు? ఇది ఒక్కటి మటుకి వీడియో మొత్తం రూట్ మొత్తం అయితే ఉంటుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ అన్నది కొంచెం దూరం తీసుకువెళ్ళిన తర్వాత ఆపేస్తుంది. ఆ తర్వాత లోపలికి ఎట్లా వెళ్ళాలన్నది కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళ డౌట్ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ వీడియో లోపల దాకా అక్కడ నుంచి బయట రోడ్ నుంచి లోపల దాకా సగం దూరం వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్ కట్ అయిపోతుంది. అక్కడ నుంచి కూడా కంటిన్యూ మీకు అర్థమయ్యేటట్టు ఉండడం కోసం నేనేం చేస్తున్నానంటే మొత్తం ఈ వ్లాగ్ వీడియోలో ఈ పీస్ అంతవరకు ఏంటంటే ఈ కోరంగాకు వెళ్ళేంతవరకు అయితే మొత్తం వీడియో అయితే కట్ చేయకుండా పెడుతున్నా. మెయిన్ ట్రెండింగ్స్ అంతవరకు చూసి ఎంజాయ్ చేయండి. దాంతోపాటు కొన్ని డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఏంటో ఇది మొత్తం ఇవన్నీ అంత ముందర లేవు. రొయ్యల చెరువులు ఇవన్నీ ఇప్పుడైతే ఉన్నాయి. ఇక్కడ దా రావాలైతే ఆ డెస్టినేషన్ మ్యాప్ రాంగ్ చూపిస్తుంది. కొంచెం లోపల రావాలి. రూట్ అయితే చూపిద్దామని చెప్పి నేను వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఆ వుడెన్ బ్రిడ్జెస్ అవి ఎట్లా ఉంటాయి అన్న దాని గురించి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతవరకు అయితే చూపిస్తాను. సో ఇంతవరకు ఎట్లా రావాలన్న దాని గురించి హైవే పై నుంచి అక్కడ మధ్యలో కట్ అయిపోతుంది, అట్లా కాదు. ఇక్కడ ఈరోజు అయితే క్లోజ్. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు నేను స్టార్టింగ్లోనే. అయినా సరే ఇక్కడ దాకా ఈ రూట్లో ఇక్కడ దాకా ఎట్లా రావాలన్న దాని గురించి డౌట్ ఉంటుంది కదా, దానికోసం అయితే నేను ఇంతవరకు అయితే తీసుకొచ్చి చూపిస్తున్నా. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అయితే 30 రూపీస్ ఏదో ఉంటుంది అనుకుంటా టికెట్. ఈ ఫుడ్ కోర్ట్స్ ఈ మొత్తం పెట్టారు. ఇదిగోండి, ఇది టూరిజం ప్రతి మంగళవారం సెలవు. ఇదిగోండి, అది కోతులు అవి ఉన్నాయి. ఇది కోరంగా ఫారెస్ట్ అయితే వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు చూసారు అది.
బాయ్స్ అయితే బాయ్ చదువుతున్నారు చూడండి. ఇక్కడికి వచ్చి బాయ్ 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 చూడండి ఆ పేర్లో. అవుట్కట్స్కి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్, ఇదే ఎగ్జిట్. ఘోరంగా ప్రతి మంగళవారం హాలిడే ఇది. ఇక్కడికైతే రావద్దు మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో.